హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల నుండి ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన తాజా లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో మీకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఎప్పుడు అందబోతున్నాయి, 5 లక్షల రూపాయల సబ్సిడీ నిధులు ఎలా పొందాలి అనే సమాచారాలను స్పష్టంగా తెలుసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఒక్క ఏడాదికి 5 లక్షల ఇండ్ల నిర్మాణంతో ఇలా మొత్తానికి 20 లక్షల ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి విడత కింద 4,50,000 ఇండ్లను మంజూరికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెల జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,000 పత్రాలను అందజేసి ఆ తర్వాత 72,045 పథకాలకి గాను మొన్న ఫిబ్రవరి నెలలో చివరిలో ఇండ్ల శంకుస్థాపనను కూడా పూర్తి చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి అంటే, ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు ఏ జిల్లాలలో అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పట్టాలు పెండింగ్లో ఉంచారో ఆ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పథకాలలో స్పీడ్ పెంచినట్లుగా ఒక ప్రకటన అయితే మనం చూసుకోవచ్చు. జనవరి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసా, 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, దీని తర్వాత కొత్త రేషన్ కార్డులు, వీటన్నిటినీ ప్రభుత్వం జనవరి 26కు ప్రారంభిస్తే 29కి ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పత్రాలలో అంతకంటే ముందు ఇచ్చిన 26వ తారీఖు నాడు ఇచ్చిన పత్రాలకు మాత్రమే ఇండ్ల మంజూరు అనేవి చేశారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 3 లక్షల ఇండ్లని ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంటి మంజూరైన లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులతో కూడిన ఆర్థిక బడ్జెట్ని రెడీగా రూపొందించింది అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయితే 1,00,000 రూపాయలు లబ్ధిదారి ఖాతాలోకి సబ్సిడీ రూపంలో ఫ్రీగా బదిలీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇలా మొత్తం 4 విడతలలో మొదటి విడత 1,00,000 రూపాయలు ఇంటి నిర్మాణం బేస్మెంట్ వరకు వస్తే, రెండో విడత 1,25,000 రూపాయలు దర్వాజా వరకు పూర్తయితే, మూడో విడత 1,75,000 రూపాయలు స్లాబ్ వరకు పూర్తవుతే, అలాగే నాలుగో విడత 1,00,000 రూపాయలు ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని అధికారులు ధృవీకరణ ఇస్తే ఆ తర్వాత 1,00,000 రూపాయలు అనేవి రాబోతున్నాయి. ఇలా 5 లక్షల రూపాయలు సబ్సిడీలో లబ్ధిదారి ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. చూడండి, మొత్తం సబ్సిడీతో 5 లక్షలు 72,045 ఇండ్లు మంజూరు చేసింది. బేస్మెంట్ వరకు పూర్తవుతే 1,00,000 రూపాయలు అనేవి అందించబోతున్నారనే స్టేట్మెంట్. ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వం 72,000 ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది. ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడానికి, అలాగే లబ్ధిదారులకి పత్రాలను అందజేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది ఈరోజు స్టేట్మెంట్ అయితే మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 99% పూర్తి స్థాయిలో సర్వే కూడా పూర్తయినట్లుగా కొన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. అయితే మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలిజిబుల్ అయ్యారా కాలేదా అనేది ఎలా చూసుకోవాలి? మీరు ఇక్కడ కనిపించిన వెబ్సైట్ ఉంది కదా, indramainlo.telangana.gov.in, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి మీ పేరు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉందా లేదంటే మంజూరు కాలేదా అనేటి వివరాలను అనేవి చూసుకోవచ్చు అనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకే ఒక్క అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు సమాచారం అందుతుంటుంది కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.